రౌండ్స్ బుకింగ్స్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమా బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ మరియు మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం ఒరిజినల్ వర్షన్ నుంచి మంచి సక్సెస్ అవ్వడంతో తెలుగు వర్షన్ కూడా ఆడియన్స్ని బాగా మెప్పిస్తుందని అందరూ ఆశిస్తూ ఉండగా సినిమా రీసెంట్గా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యింది. ఇక ఈ సినిమా బిజినెస్ పరంగా ఓవరాల్గా 18.2 కోట్ల రేంజ్లో వాల్యూ బిజినెస్ని సొంతం చేసుకోగా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగబోతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 600 వరకు థియేటర్స్లో రిలీజ్ కానుండడం, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 120 వరకు థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇక ఓవర్సీస్లో 250 వరకు థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా సుమారుగా 950 నుండి 1000 వరకు థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. ఇక ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చేసినా కూడా ఆశించిన మేర అయితే బుకింగ్స్లో ఎలాంటి గ్రోత్ లేదు. దానికి తోడు పోటీలో కలేజా ఉండటం, ఆ ఇంపాక్ట్ కూడా ఈ సినిమా మీద ఉండటం కనుక టాక్ని సొంతం చేసుకుంటే షోకి కలెక్షన్స్ పరంగా గ్రోత్ని చూపెడుతుంది. ఇక ఓవరాల్గా మొదటి రోజు 2 నుండి 3 కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాల్లో అంచనా. అంతకు మించిన జోర్ సినిమా చూపించాల్సి ఉంటుంది. అంటే టాక్ అల్ట్రా సాలిడ్గా వచ్చి అన్ని సెంటర్స్లో సినిమా సాలిడ్ జోరు చూపించాల్సి ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి. భైరవం సినిమాని చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.